నా పేరు బండి సరోజ. మా అమ్మగారి పేరు బండి ప్రమీల. మాకు 1999లో భుజనెల్లూరు కళాకారుల కాలనీలో గవర్నమెంట్ భూమి ఇచ్చున్నారు. 10 సంవత్సరాలు అక్కడ పూరి గుడిసె కట్టుకొని ఉన్నాం. కొన్ని గాలి వానల వల్ల ఆ పూరి గుడిసె పడిపోయింది. సరే, మా ఎడ్యుకేషన్ అనేసి మేము టౌన్ లోకి వచ్చేసాము. మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు సమకూర్చుకొని ఇల్లు కట్టుకోవాలనేసి మేము మళ్ళీ భుజనెల్లూరు మా కళాకారుల కాలనీ మా ఫ్లాట్ దగ్గరికి మేము వచ్చాము. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు మమ్మల్ని ఆ ఫ్లాట్ ఆక్రమించుకోవాలనేసి దౌర్జన్యానికి మా మీద వచ్చారు. సరే అని మేము ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసు ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి ఆర్టీఐ కింద అర్జీ పెట్టి పట్టా తీసుకున్నాము, ఫ్లాట్ నంబర్ 30. సరే అని సెకండ్ టైం జేసీబీ పెట్టి క్లీన్ చేపించి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మేము వెళ్తే అక్కడ ఉండే కరుణమ్మ, కీర్తి అనే వాళ్ళు మా మీద దౌర్జన్యానికి వచ్చారు. సరే అనేసి మేము ఇక్కడ 5th టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సిఐ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ పిలిచి విచారించారు మమ్మల్ని. మీరు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి కోర్టులో వెళ్లి తేల్చుకోండి అని చెప్పారు. సరే అని మళ్ళీ 3rd టైం కూడా మేము అట్లాగే వెళ్ళాము. జేసీబీ తీసుకెళ్లేసి అక్కడ క్లీన్ చేపిస్తా ఉంటే కరుణమ్మ, కీర్తి అనే వాళ్ళు వచ్చి, వాళ్ళ బంధువులు వచ్చి మా మీద కొట్టడానికి వచ్చి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడి మమ్మల్ని ఇల్లు కట్టుకోనికుండా చేయడానికి వచ్చి కట్టున్నాం సార్. ఆ టైంలో కట్టినవి ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు లేవు సార్, పోయాయి. 2016 నుంచి కట్టున్నాము. 2016 నుంచి కట్టున్నాము. అది పన్ను పేపరు. మాకు అక్కడ సర్వే చేసుకుని మేము అర్జీ పెట్టి సర్వే చేసుకుని మేము ఆ ఫ్లాట్ మా పేరు మీద ఉందా, బండి ప్రేమిల పేరు మీద ఉందా లేదా నిర్ధారించుకొని మేము అక్కడికి వెళ్ళాం సార్. మాకు ఆర్టీఐ కింద అర్జీ పెడితే సారు సర్వే నంబర్ 98-234 ఫ్లాట్ నంబర్ 30 గౌరమ్మ మరియు 38 మంది ఇతరులు అని చెప్పి ఇచ్చున్నారు. ఫ్లాట్ నంబర్ 30 ఇదిగోండి, బండి ప్రమీల, వైఫ్ ఆఫ్ చంద్రన్ సార్. అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు 2000 నుంచి పన్నులు కట్టినట్టు వాళ్ళ దగ్గర రసీదు చూపిస్తున్నారు. అయితే మీకు ఈ పట్టా మాకు ఎంఆర్ఓ ఇచ్చారని చెప్తున్నారు. అయితే మాకు వాళ్ళకి చెందిన పట్టా మాకు ఎందుకు ఇస్తున్నారు సార్? మీరు ఎంఆర్ఓని ప్రశ్నించలేదు. మేము అడిగాం సార్. సార్ ఏం చెప్పారంటే, ఇది వచ్చేది గవర్నమెంట్ పట్టా, మేము ఇచ్చేది ఒక్కటేనమ్మా, మీకు ఏదైనా ఇష్యూ జరిగితే మీరు వెళ్ళి కేసు చేసుకోవచ్చు అని చెప్పారు సార్ మాకు. సరే అని మేము సార్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెట్టిన తర్వాత సార్ వాళ్ళని పిలిపించారు. జేసీపీ పెట్టి క్లీన్ చేపిస్తుంటే చూడండి, వీడియో చూడండి. ఇచ్చున్నాం సార్. సార్ ఫైల్ చేస్తున్నారు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లో కోర్టులో తేల్చుకోండి అని చెప్పి పంపించారు సార్. స్థలంలో మీరు గాని వాళ్ళు గాని వెళ్ళేదానికి లేదు కదా, మీరు ఎలా సార్? ఇంకా వాళ్ళు కోర్టుకు అయితే వేయలేదు సార్. చెప్పారు కోర్టులో మీరు తేల్చుకోండి, అది వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే మాకు డిటిసి తహసీల్దార్ సార్ ఇచ్చున్నారు, పట్టా సార్ ఇచ్చున్నారు. చూడండి, స్టాంపు ముద్ర వేసి ఇచ్చున్నారు. లీగల్ గా మీరు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కోర్టులో ఏదైనా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ మాది అని చెప్పి లీగల్ గా ఇచ్చిన తర్వాత మీరు చేసుకుంటూ కానీ ఏదైనా మీరు చేసుకోవాలి. అని మీరు ముందుగానే ఎందుకు చేసుకుంటూ వెళ్ళారు సార్? మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చెప్పారు మాకు కోర్టుకి వేసుకోమని చెప్పండి. కోర్టు అయిన తర్వాత ఆ ప్రాపర్టీకి లీగల్ గా మీకు జడ్జి గారు ఈ ప్రాపర్టీ మీదే అని చెప్పిన తర్వాతనే ఆ ల్యాండ్ లో అవును సార్. అయితే మీరు ఎందుకు మళ్ళీ తీసుకొని వెళ్ళారు? మా సైడ్ నుంచి అయితే మేమైతే కోర్టుకి ఏం వేయలేదు సార్. వాళ్ళ దగ్గర దొంగ పట్ట ఉంది కాబట్టి వాళ్ళు కోర్టుకి వేసుకుంటున్నారు. ఇది మాకు సార్ ఎంఆర్ఓ సార్ ఇచ్చింది. మేము సార్ సిఐ సార్ దగ్గరకు వస్తే సార్ ఒకటే చెప్పారు, అమ్మ రైట్స్ మీకున్నాయి, మీరు వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంఆర్ఓ సార్ కూడా మాకు అదే చెప్పారు. అందుకని మేము వెళ్ళి స్టార్ట్ చేసుకున్నాం సార్.